Like, share and subscribe. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈరోజు మొదటి రోజు. అందరూ మరలా చెప్తున్నాను, బసవ బుధవారం నుంచి లెక్క పెట్టుకుంటూ ఎన్ని రోజులు వస్తున్నాయి, ఏం చేస్తున్నారు అన్నది ఆలోచించట్లేదు. అంటే ఒక క్యాలెండర్ చూసి ఇగో ఇది ఈ రోజున ఈస్టర్ వచ్చింది, ఈ రోజున గుడ్ ఫ్రైడే వచ్చింది, ఇంకో క్యాలెండర్లోనేమో పలానా దగ్గర బసవ బుధవారం అన్నారు. సరే పాటించండి, పాటించొద్దని కాదు. లెక్క చూస్తున్నారా? 40 రోజులు అనేసి రాయబడి ఉంది. ఎన్ని రోజులు వస్తుంది? ఈ రోజు నుంచి ప్రారంభించుకున్న 39 రోజులే వస్తుంది. ఇంకొక రోజు ఏమైంది తెలియట్లేదు. దేవుడు అక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 40 రేయింబగలు ఉపవాసం ఉన్నాడు అనేసని. దేవుడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు 40 రేయింబగలు 40 days and nights. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చదవటం మొదలు పెడితే మొదటి నుండి, అప్పుడు యేసు అపవాది చేత, ఎవరి చేత? అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పింబట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఏంటండి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని, చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ అంటున్నాడు, ఎన్ని రోజులు ఎన్ని రాత్రులు? 40 రోజులు 40 రాత్రులు. అంటే ఈ రోజున ఉపవాసం చేస్తున్న మనందరం కూడా ఎటువంటి ఉపవాసం చేస్తున్నాం? పగలంతా చేస్తాం, సాయంత్రం 6 గంటల నుంచి ఓకే తిందాం, మనకి బీపీలు షుగర్లు ఇవన్నీ ఉన్నాయి కనుక ఏం చేద్దాం? తిందాం. అంటే మనం చేసే ఉపవాసం కూడా సరైనది కాదు. ఎందుకని? వాక్యాన్ని గ్రహించినప్పుడు 40 రోజులు 40 రాత్రులు రేయింబగలు ఆయన దేవుని సన్నిధిలోనే ఉన్నాడంట. ఈ రోజున ఎవరు కూర్చుంటున్నారండి రేయింబగలు దేవుని యొక్క సన్నిధానంలో? ఏంటంటే ఎప్పుడైనా ఆలోచించారా? మనము ఏమి మార్చుకుంటున్నామో దేవుని దగ్గర? మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వచ్చే వరకు అక్కడ మాట అంటాడు. ఈ రోజున ఎంచుకున్నటువంటి అంశం కూడా అదే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి, మనుషులకు కనబడవలనని వారి ఎదుట ఏం జాగ్రత్త పడమంటున్నాడు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు? ఆయన ఉపవాసము చేసినప్పుడు ఏ నరుడికి తెలియలేదు, ఏ ఒక్కరికి తెలియలేదు. ఎవరికి తెలిసింది? ఒక విషయాన్ని గమనిస్తే ఎవరికి తెలిసింది? అపవాదికి తప్ప, తండ్రి అయిన దేవునికి తప్ప, ప్రభు అయిన యేసుక్రీస్తుకి తప్ప, పరిశుద్ధాత్ముడు తను నడిపించినటువంటి పరిశుద్ధాత్ముడికి తప్ప ఇంకెవ్వరికినో తెలియదు. ఈ రోజున పరిశుద్ధాత్ముడు నేను ఎటువైపు నడిపిస్తున్నాడు అన్నది గ్రహించుకోవాలా. ఏం గ్రహించాలి మనము? మనం పరిశుద్ధాత్ముడు నన్ను ఎటు నడిపిస్తున్నాడు, నేను సరైనటువంటి మార్గంలోనే ఉన్నానా లేదా తప్పుడు ఆలోచన కలిగి నేను ఉన్నానా? ప్రభు అయిన యేసుక్రీస్తు రూపాంతరము చెందినప్పుడు ఆయన యొక్క శిష్యుల్ని తీసుకెళ్తున్నాడు కొండ మీదకి. ఆ యొక్క రూపాంతరము చెందేటప్పుడు అక్కడ అంటున్నాడు, అయ్యా ఇక్కడ ఏలియాకును మోషేకును మీకును ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్మశాలలు కడతాం. అంటే మనకి ఏది దేవునికి దగ్గరగా కనిపిస్తుందో అక్కడ మనం ఏదో ఒకటి కట్టేద్దాం. ఏంటండి, అంతేనా?
మన యొక్క పరిస్థితుల్లో మనం అలా నిలబడిపోయినాం. కానీ దేవుడు అంటుడు, నువ్వు మనుషులకు కనబడేలాగా చేస్తున్నావు. ఏం చేసినా కానీ నీ హృదయములో మనుషులకి కాదు దేవునికి కనిపించేలాగున చెయ్యి. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు మనుషులకు కాదు, అదిగో నీ గదిలోనికి వెళ్ళి ఎవ్వరికీ తెలియకుండా నువ్వు ప్రార్థన చెయ్యి. అవునండి, చేస్తాం. ఎవరు తెలియకుండా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. ఎవరు తెలియదు నువ్వు ప్రార్థన చేస్తున్నాను. కానీ నీ స్వరం ఏడికి వినిపిస్తుంది తెలుసా? గేటుకి వినిపిస్తుంది. అది నీ ఏకాంత ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసిన సంగతి కూడా నీ ఇంట్లో నీ గదిలో తలుపేసుకొని ప్రార్థన చేసేటప్పుడు ఎవ్వరికి తెలియకూడదు. అంత రహస్యంగా ప్రార్థన చేయాలి. దేనికోసం ప్రార్థన చేసినా అప్పుడు రహస్యంగా చూస్తున్నటువంటి నీ దేవుడు నీకు రహస్యంగా దేవుడు ఇస్తాడంట. నువ్వేది అడుగుతా దేవుడు ఇస్తాడంట. అంటే దేవుని దగ్గర రహస్యం ఏం పెడుతున్నావు? ఏంటండి, నీకు పనికొచ్చేది పెడుతున్నావా? నీకు పనికిరాంది పెడుతున్నావా? నీకు పనికొచ్చేది పెడుతున్నావు. కానీ దేవా, నేను నీ కొరకు ఎలా ఉపయోగపడతాను, నన్ను అలా నడిపించండి ప్రార్థన చేస్తున్నావా? మనం ఎంతసేపు ప్రార్థన చేస్తాం, దేవా నాకు ఇది కావాలి, ఇది కావాలి. దేవా, మీ దృష్టిలో నాకు ఏది మంచిదో అది ఇవ్వండి అని ఎప్పుడు ప్రార్థన చేసినా? ఆయన దృష్టికి మంచిదైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ అంటున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో, మనుషులకు కనబడవలనని మనుషులకి ఎలా కనిపించాలి? నీతిగా. అనీతి ఏందో ఒకసారి మనం చూస్తాం. మనుషులకు నీతి అంటే ఏంటిదో ఒకసారి లూకా సువార్త, ఒకసారి మనము లూకా సువార్త 18వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదామా? మనుషులకు నీతి అంటే ఏంటిదో, ఎలా మారిపోయినారు మనుషులు అన్నది. మత్తయి సువార్త 18వ అధ్యాయము ఒకసారి 18వ అధ్యాయము లూకా సువార్త ఒకసారి 10 నుండి చదవండి. ప్రార్థన చేయుటకై ఎవరు వెళ్ళిరి? 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులకు అన్యాయస్తులకు నీకు ఇతరుల వలె కాకుండా నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారు వారమునకు 2 మారులు ఉపవాసము చేయుటకు నా సంపద అంతటిలో నుండి 10వ వంతు నేను చెల్లించుచున్నానని తనలో తను ప్రార్థన చేయుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నేను అతడి కంటే ఇతడు ఎవరు? రెండోసారి ప్రార్థనలో ఉన్నటువంటి వారు 13వ వచనంలో చెప్పబడినట్లుగా రెండో వ్యక్తి, మొదటి వ్యక్తి కాదండి, రెండో వ్యక్తి. అతడి కంటే ఇతడు నీతిమంతుడుగా ఎంచబడి తన ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నానెను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ చూడండి, ఇద్దరు వ్యక్తుల గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఒకళ్ళంట ఏమని ప్రార్థన చేస్తున్నారు? అయా, ఒక దొంగల్లాగా, ట్యాక్స్ కలెక్టర్ గారు, ఎవరు వ్యభిచారులాగా, అబద్ధికుల్లాగా, అన్యాయం చేసేవారిలాగా నేను లేను. వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. నా దశం భాగము నా సంపద అంతట్లో నుంచి నేను తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాను అనేసి అని ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే, రెండో వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నేను పాపిని, నేను చేసినటువంటి ప్రతి ఒక్క అతిక్రమము, పాపము నన్ను క్షమించండి అనేసని ఇంకొక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి గర్వం వల్ల ప్రార్థన చేస్తున్నాడు, ఇంకో వ్యక్తి తగ్గింపుతోటి ప్రార్థన చేస్తున్నాడు. మనలో ఈ యొక్క 2 విధములైనటువంటి బిహేవియర్స్, ప్రవర్తనలు మనలో ఉన్నాయి. ఈ 2 విధముల్లో నుండి మనము ఎందులోకి ఉండిపోతున్నాం? మోస్ట్ గ్రీడీ అనగా ఆశ కలిగి ఉండటం, లేదా తగ్గింపు కలిగి ఉండటం. మనము ఎక్కడికి వచ్చి ఆగుతున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయములో ఆత్మచేత కొనుపోబడను శోధింపబడుటకై. చాలామంది అంటారు, నువ్వు 40 రోజులు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఏదంటే అది ఇస్తాడు. కాదండి, మొట్టమొదటిగా నువ్వు పరీక్షలోనే ఉంటావు. ఎందులో ఉంటావు? పరీక్షలోనే, శ్రమలో. నువ్వు ఇంకనూ శ్రమలో, కష్టముల్లో, ఇబ్బందుల్లో నువ్వు కొనిపోబడుతూ ఉంటావు. చివరాఖరికి నువ్వు గెలుస్తావు. అపవాది నీ దగ్గరికి 3 అంశములు తీసుకొచ్చేస్తాడు. నువ్వు మహా కలిగి ఉంటావు గనక, అయ్యా, అటు ఇటు పోయే వాళ్ళందరినీ చూసి, మొదటి రోజు ఓకే పర్లేదు నేనున్నా, రెండో రోజు పర్లేదు నేను ఉండగలను, మూడో రోజు ఎవరైనా అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఒక పండో ఫలమో, ఏంటండి, ఏదో ఒకటి తినమని ఒక చిన్న బన్నో, ఏదో ఒకటి ఇస్తే బాగుండు అన్నట్లుగా చూస్తూ ఉంటాం. 4వ రోజు నీ ముందే కూర్చొని తింటూ ఉంటే నాకు కొద్దిగా పెట్టచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. 5వ రోజు ఎవరు చూడకుండా ఒక పండో ఫలమో తినేస్తారు. అంటే మన దగ్గర ఎంతవరకు తట్టుకునేటువంటి శక్తి ఉన్నదంటే, ఎవరు చూడకపోతే కనుక మనం తట్టుకుంటాం. 4 రోజులు గొప్పగా మహా అంటే మనిషి తట్టుకునేది. మరి నిరాహార దీక్షలు చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారండి అంటే, దీక్ష చేసేవాళ్ళు చూడండి, నిరాహార దీక్ష చేసే వాళ్ళ దగ్గర వాళ్ళ ముందే కూర్చొని తినరు. వాళ్ళతో కూర్చొని అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తితో అంటారు, బాబు నేను ఇక్కడ దాకా వెళ్ళొస్తాననేసి అని చెప్పి వాళ్ళు సైడ్కి వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు చూసుకొని వస్తారు. హల్లెలూయా. అంటే ఎవరైతే దీక్షలో ఉన్నారో వారి చుట్టూ కూడా మనుషులు అలాగే ఉంటారు. బాబుని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, అమ్మని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఎక్కడి దాకా వెళ్తున్నారు? వారి యొక్క ప్రైవేట్ పని కోసం వెళ్తున్నారా? అక్కడ అన్ని శుభ్రంగా ఉన్నాయా లేవా అన్ని చూసుకొని వాళ్ళని అక్కడికి పంపిస్తారు. మనిషి దాదాపుగా 30 నుండి 39, 40 రోజులు ఉపవాసం ఉండగలరు సాధారణంగా. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు అంటే ఒట్టిగానే కాదండి. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడంటే నువ్వు ఎంత కఠినమైనటువంటి దీక్షలో ఉండాలి గుర్తుపెట్టుకోండి. ఒక దీక్ష కలిగి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఈ రోజున నువ్వు వెళ్తే కనుక, ఎవరైనా కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా దీక్షలో ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు ఇది తినకూడదు కనుక నేను నీకు పెట్టను అని అంటే కనుక ఎలా ఉంటుంది? వాళ్ళకు కూడా సంతోషం. కానీ నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి దీక్షలో ఉండంగా కూడా నీ దగ్గరికి తీసుకొచ్చి పెడుతూ ఉంటారు కొన్ని విషయాలు. అవి నువ్వు తినకూడదని తెలిసి కూడా నీ దగ్గర తీసుకొని వస్తారు. అంటే నువ్వు ఎంత దీక్షలో ఉన్నావో వారికి తెలిసిపోయింది. అది ఎలాగో తెలుసా? మన మాట వలన, మన ప్రవర్తన వలన, మనం ఎంచుకునేటువంటి మార్గం అనగా అది మంచా చెడా అనేసి అని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది గనక నీకు ఇది ఇయ్యటము తప్పులేదు. హల్లెలూయా. అంటే నువ్వు దీక్షలో సరిగా లేకపోతే గనక నువ్వు ఎందుకు పనికిరావని దాని అర్థం. అందుకే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మొదటి రోజున నేను ఈ మాటలు చెప్తూ ఉన్నా. యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నాడంటే కనుక అది ఎవ్వరికీ తెలియకుండా
బాప్టిజం తీసుకున్న తర్వాత బాప్టిజం కూడా ఎందుకు తీసుకున్నాడు మీరు అందరూ గ్రహించాలి. చాలామంది అడుగుతారు మన ప్రశ్నలు, యేసుక్రీస్తు కూడా పాపం చేసినాడు కదా, పాపం వల్ల పుట్టినవాడే కనుక ఆయన కూడా బాప్టిజం తీసుకున్నాడు అనేసి. అబే కాదండి. లోక పాపం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు ఎలాగైతే రమ్మన్నాడో, ఆ యొక్క ప్రియ కుమారుడు వలన రక్తం చిందించటం వలన మీకు రక్షణ ఉన్నది అనేసి అని ఎలా తెలుస్తున్నది? మన పాపం అన్నది ఆయన మీదకి ఎలా మోపబడి ఉన్నది అంటే బాప్టిజం మూలంగానే. హల్లెలూయా. అందుగురించని ఆ రోజుల్లో ఉన్నటువంటి బాప్టిజాలు 2 రకములైనటువంటి బాప్టిజం. ఒకటి యోహానిచ్చు బాప్టిజము, 2 యేసుక్రీస్తు ఇచ్చు బాప్టిజం. అపోస్తుల కార్యములు అదే చెప్పబడి ఉన్నది. యోహానిచ్చు బాప్టిజం అంటే పాప క్షమాపణ అయినటువంటి బాప్టిజం. యేసుక్రీస్తు బాప్టిజం అంటే ఏంటండి? తండ్రి కుమార పరిశుద్ధ నామంలో వారిని బాప్టిజం ఇవ్వటము. ఏంటిది అని అంటే కనుక వారిని పూర్తి రక్షణలోనికి నడిపించటం ఆయన వలననే. అందుకే మీరు ప్రార్థించినప్పుడు నా పేరిట మీరు ఏది అడుగుతారో అది నేను మీకు ఇస్తానన్నాడు. నా పేరిట అన్నాడు, అంగీకారముగా. హల్లెలూయా. అందుకే ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తే ఎదుటివాడికో పక్కింటోడికో నీ డోరు పక్కనుండి వినేవాడికో నీ ప్రార్థన వినపడడం కాదు. ఏంటండి? మనం ప్రార్థన చేస్తే రూపాంతరం చెందేటువంటి ప్రార్థన మనం చేయాలి. యేసుక్రీస్తు శిష్యులను కొన్నిసార్లు విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవాడు. అయ్యా నేను వెళ్తున్నాను, ముందు మీరు సిద్ధపడండి, మీరు నిద్రించండి అనేసి అని చెప్పి, రాత్రులు తను ఏకాంతముగా ఉంటాననేసి అని చెప్పి వెళ్ళిపోయి ప్రార్థన చేసేవాడు రాత్రులు. నీ ఏకాంత ప్రార్థన ఎంతవరకు ఉంటుంది? నా ఏకాంత ప్రార్థన ఎంతవరకు ఉంటుంది? మన ఏకాంత ప్రార్థన ఎంతవరకు నిలకడగా ఉంటుంది అన్నది కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. కనుక ఈ యొక్క సమయంలో మనము ఈ యొక్క 40 రోజులు ఉపవాసం ఉండి చేసేటువంటి ప్రార్థన ఒకరికి కనిపించాలను, ఒకరికి తెలియాలను, నేను ప్రార్థన చేస్తున్నానను ఇంకొకరికి తెలియాలను మన ప్రార్థన చేయకండి. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన రహస్యంగా ఉన్నటువంటి నీ దేవునికి నువ్వు రహస్యంగా చేయవలసినటువంటి ఆ ప్రార్థన నువ్వు చేస్తే దేవుడి ప్రార్థనకి రహస్యంగా నీకు సమాధానం ఇస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం, ముగించుకుందాం. మహోన్నత మహాగణుడ సర్వశక్తిమంతుడ మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థన మరి మీరు తండ్రి మాకు తోడుగా ఉండి నడిపించండి. చేసేటువంటి ప్రార్థన ఆలకించండి. వచ్చేటువంటి వారిని దీవించండి, వచ్చిన వారిని దీవించండి, రానై ఉన్నటువంటి వారిని కూడా దీవించండి. వాక్యం విన్నవారిని దీవించండి. వాక్యాన్ని తండ్రి నాయన ఇతరులతో పంచుకునేటువంటి వారిని కూడా మరి మీరు దీవించి నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోండి. ఎత్తబడినటువంటి ఈ వాక్యము మా యొక్క హృదయంలో మా వినికిడిలో మేము భద్రంగా ఉంచుకొని వాక్యానుసారంగా నడుచుకుంటూ సహాయం దయచే. మా యొక్క హృదయాల్లో లేస్తూ ఉన్నటువంటి అలలను బట్టి ప్రార్థిస్తూ ఉన్న ప్రశ్నలు, అనేకమైనటువంటి ప్రశ్నలకి నాయన సమాధానం చెప్పుటకు సహాయం దయచేసి వాక్యానుసారమైనటువంటి జీవితం మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభువా త్వరగరం, యేసు రక్తమే ఇచ్చేది, ప్రభు యేసు నామే ఇచ్చేది, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విషయం, అపవర్గంతో అనంత కొట్టిన నాశనం. తండ్రి నీ కాడు నిరంతరం జయం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా పరిశుద్ధాత్మకమైన సహవాసం సంఘానికిను సంఘ సభ్యులకును ఉపవాసం చేస్తున్న ప్రతి వారికి సదాకాలంతో నేడుగా నడిపించునుగాక. ఆమేన్.